చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర. బాగున్నారా మురళి గారు? జ్యేష్ఠాదేవి అనుగ్రహం మా పట్ల ఉండకూడదు అని ఖచ్చితంగా అనుకోవాలి మనం. ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెలు అయినప్పటికీ పరస్పరమైనటువంటి విధానం ఉంటుంది ఇద్దరికి కూడా. మరి జ్యేష్ఠాదేవి తిరుగు ప్రయాణం అయ్యి లక్ష్మీదేవే మా ఇంట్లోకి రావాలి అని అంటే గనక ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలంటే, ఇంట్లో ఖచ్చితంగా ఇల్లు శుభ్రంగా ఉండాలి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. వంటికి సంబంధించి కూడా ఏమైనా మార్గం ఉంటుందా అనేది, అంగశాస్త్రం అనేది కూడా ఖచ్చితంగా ఉంది. మరి దాన్ని అనుసరించి జ్యేష్ఠాదేవి నుంచి ఆవిడ ఇచ్చేటటువంటి ఫలితాల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలి? తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయంలో ఆ శరీరానికి సంబంధించి అంటే మనకు ఈ యొక్క వేలులో కావచ్చును, ఇది గురువుది అని కానీ, ఇది సూర్యుని అని కానీ, ఇది శనిది అని కానీ, అంటే జనరల్గా అవి ఏ విధంగానైతే మనకు ఆధిపత్యం వహించి ఉంటాయో అదేవిధంగా శరీరంలో కూడా ఒక పార్ట్లో ఈ యొక్క జ్యేష్ఠాదేవి యొక్క నివాసము అని చెప్పి అనుకో. దానివల్ల ఏం జరుగుతుందంటే, మనకు లక్ష్మీదేవి మనల్ని చూడడానికి కూడా అసహించుకోవడం కావచ్చును, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు ఉండదు. అంటే ఇప్పుడు ఈ విషయం చెప్పిన తర్వాత చాలా మంది నవ్వుకోవచ్చు, లేదా అవునా అని కూడా ఆశ్చర్యపోవచ్చు. ఎందుకు అంటే మనిషికి పొట్ట అనేటువంటిది కామన్. అంటే అతిగా భుజించడం మూలకంగా వచ్చినటువంటి పొట్ట వేరు, వారి శరీరాకృతి రీత్యా వచ్చినటువంటి పొట్ట వేరు. సోమరితనముతో అతిగా భుజించడం ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క పొట్టకు జ్యేష్ఠదేవి అధిపతి కనుక, అతిగా భుజించిన ఈ యొక్క నాన్ వెజ్ రిలేటెడ్ కానీ, లేదా ఇంకా అతిగా ఏమైనా మనం అంటే తినగానే పడుకుండిపోవడం కానీ, దీనివల్ల ఏమిటి అంటే ఆ పొట్ట పెరగడం ద్వారా ఈ యొక్క అలక్ష్మి జ్యేష్ఠాదేవి యొక్క నివాసంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా. కనుక లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకుంటే మనము సామరస్యంగా ఉండడం. ఇప్పుడు లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది, సుమారుగా ఒక 1000 రేకుల అంటే ఒక తామర పువ్వులో 1000 రేకులపై అద్భుతమైనటువంటి నగలను ధరించుకొని అమ్మవారు చిరునవ్వు నవ్వుతూ కూర్చొని ఉంటుంది. కనుక మనము అంటే స్లిమ్గా ఉండాలి అని అర్థం కాదు, కానీ మానసికంగా స్లిమ్గా ఉంటే సరిపోతుంది. స్లిమ్గా ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిదే. సో అలా కూడా తీసుకోవచ్చు. అయితే మానసికంగా స్లిమ్గా ఉంటే సరిపోతుంది, చేతగాని వారు. మానసికంగా స్లిమ్గా ఉండడం ఎట్లా అండి? ఏం చేయాలి? ఇప్పట్లాగానే మీరు నవ్వినట్టుగా మనస్సు పూర్తిగా మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడకుండా ఉంటే అది అమ్మవారు పూర్తిగా అనుగ్రహిస్తుంది. ఇది డస్ట్బిన్ కాదు కదా, ఇది మనసు చాలా పవిత్రంగా ఉండాలి. రైట్. అయితే పొట్ట అనే పరిస్థితి ఉంటే రకరకాల దీంట్లో ఆరోగ్య సమస్యల రీత్యా వచ్చింది ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళు అనుకోండి, డెలివరీ అయిన తర్వాత ఒకంత వాళ్ళని సిజేరియన్ అయితే ఇంకాస్త, ఎందుకంటే ఆ నడుం కట్టు ఇది వరకు పూర్వపు రోజుల్లో వేసేవారు. నార్మల్ డెలివరీ అయితే వేసుకోవాలి, కానీ ఆ నడుం కట్లు వేసుకోవటం ఇవన్నీ లేకపోవడం రీత్యా పొట్ట రావటం అనేది డెలివరీ అయిన తర్వాత వస్తూ ఉంటుంది. మరి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా? నేను ఒకటే చెప్తున్నామ్మా, కోపము, అతి నిద్ర, అదేవిధంగా జలసి ఇవన్నీ, కోపము, అతి నిద్ర, అతిగా భుజించడము, అదేవిధంగా ఇది లేజినెస్ కూడా, ఇవన్నిటి వల్ల వచ్చినటువంటి పొట్ట. ఇంకొందరికి ఏమిటి అంటే, ఎప్పటికైనా కడుపు నిండిన తర్వాత, ఇప్పుడు ఆకలితో ఉండేటువంటి బాధ వేరు, కడుపు నిండిన తర్వాత ఉండేటువంటి బాధ అంటే డబ్బులు ఉండి పడేటువంటి బాధ అది వేరు, డబ్బులు లేక పడేటువంటి బాధ అది వేరు. కొందరు అంటుంటారు, నీకేంద్ర నాయన నీ జేబులో డబ్బులు ఉన్నవి, మా సమస్య నీకేం అర్థం అవుతుంది అని ఒకడు అంటారు. డబ్బులు ఉన్నది మరొక సమస్య ఉంటుంది. కనుక నేను చెప్పేటువంటిది ఏమిటంటే, అతి నిద్ర అంటే చేయడానికి వర్క్ ఉంది,
కానీ చేయలేక ఈ ఫోన్ పట్టుకొని కానీ నిద్రపోవడం కానీ అతి నిద్రతో ఉండడం కానీ నెగిటివిటీని మనమే ఆహ్వానించుకోవడము. Right. బ్రష్ చేస్తూ ఫోన్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రష్ చేసే అటువంటి పర్పస్లో ఫోన్ ఎందుకు? బ్రష్ ఎట్లా బాత్రూమ్కు కూడా తీసుకొని వెళ్ళి అందులో ఫోన్లు చూడడము, లేకపోతే ఈ యొక్క ఇదేమిటి పేపర్ చదువుతా అనడం కానీ గేమ్స్ ఆడడం కావచ్చును, ఇలాంటి వారు కూడా ఉన్నారు. రెండవ విషయము, గేమ్స్ ఒకటే ఆట, అంటే ఏదైనా కావచ్చు ఉన్నారు చాలా మంది. నేను చూస్తూ సమయం ఉన్నా. చాలా చాలా విలువైనది. ఒకసారి వెళ్ళిపోయిందంటే ఇంకా అయిపోయినట్టే. సో ఇవన్నీ కోపము. జ్యేష్ఠాదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఇవన్నీ పాత్రలు అవుతారు, చేస్తూ ఉంటే వెల్కమ్ అని మనం చెప్పిన వారే అవుతాం. రైట్. కనుక ఇట్టి ఎవరైతే కోపము కావచ్చును, అదేవిధంగా మనకు ఈ యొక్క నాన్ వెజ్ రిలేటెడ్ ఫుడ్స్ అధిక, అంటే ఇది తినడం వల్ల నా శరీరం ఖరాబ్ అవుతుంది, ఇది తినడం వల్ల నాకు శరీరం పెరుగుతుంది అనేటువంటి ఆలోచన అనేటువంటిది మీకు ఉంటుంది అఫ్ కోర్స్. అంటే ఏది మంచి ఏది చెడు అని, దానివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఒకటే విషయం నేను చెప్పేటువంటిది, మనసులో ఒకటి బయటకు ఒకటి పెట్టకుండా చిరునవ్వు నవ్వుతూ హ్యాపీగా ఉండండి. సాత్విక ఆహారం భుజించడం ద్వారా మనకు ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. సరే, ఇవన్నీ చేస్తూ ఉన్నాము, మాకు పూర్తిగా మీరు అన్నటువంటి విధంగానే ఉంటున్నాము. అయినప్పటికీ కూడా మా ఇంట్లో విపరీతమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నవి, లేదా విపరీతమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉన్నవి అని అనుకునేటువంటి వారు ఉన్నారు. ఇట్లాంటి సందర్భాలలో ఎవరి వద్దకైనా ఒక ప్రశ్న శాస్త్రం ద్వారానో లేదా మీ యొక్క జాతకరీత్య ద్వారానో ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మీరు ఒకసారి క్వశ్చన్ వేయండి. ఆ వేసే క్రమంలో తప్పకుండా అందరూ గొప్పవారే. ఇప్పుడు కొందరు నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నా చేతి యొక్క బొటన వేలు యొక్క ఈ ఏదో చూశాడు, తను చూసి ఒక 2-3 పాయింట్స్ చెప్పిండు నాకు. మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా అన్నాడు. ఎస్ ఉన్నాయి అని చెప్పాను. అప్పుడు నాకేమనిపిస్తుంది, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అరే సరే, అతని విద్య అతనిది, అది మనం క్వశ్చన్ వేయట్లేదు, అది తన సాధన తన విద్యన తర్వాత సంగతి. కానీ నాకు నా జీవితంలో గడిచినటువంటి ఒక 3-4 సంఘటనలో లేదా నా శరీరంలో ఉన్నటువంటి లక్షణాలు చెప్పేసరికి కొత్త వ్యక్తి నాకు ఏమనిపిస్తుంది, ఆశ్చర్యం అనిపిస్తుంది, లేదా నమ్మాలి అనిపిస్తుంది. కనుక అలాంటి వారు కావచ్చును, లేదా అంటే నేను చెప్పేటువంటి మీ జీవితంలో గడిచినటువంటి 2-3 విషయాలు. ఇప్పుడు అందరూ ఆస్ట్రాలజర్సే కాదు అని నేను అనను. మీకున్న సమస్య గురించి మ్యాక్సిమం ఎందుకు వచ్చింది ఏమిటనేది మనం చెప్పగలగాలి. కనుక ఇప్పటికీ సుమారుగా 3 సంవత్సరాలు ఒక్క రిటర్న్ కాల్ లేదు, ఒక్కరు మనకు జరిగింది ఇది అనేటువంటిది ఎవరూ లేదు. ఫలానా సమయానికి ఫలానా అయిపోతుంది పని, అంతే, వెయిట్ చేయండి, అయిపోతుంది. లేదు మాకు అంత ఓపిక లేదు అనుకుంటే మీరు ఈ ప్రొసీజర్ చేసుకోండి. పరిహార మార్గాలు ఉంటే అవి ఫాలో చేసుకోవడం. మొన్న అంత సెప్టెంబర్ కాల్ అపాయింట్మెంట్లో చెప్పా అతనికి, వితిన్ 41 days లోపు మీకు అప్పు తీరుతుంది అని చెప్పా. చిన్న రెమెడీ చెప్పిన. తనకు 28 డేలో 3 లక్షల రూపాయలు అప్పు తీర్చాను అని తన వాయిస్ మెసేజ్ పెట్టింది. వాయిస్ మెసేజ్ ఉంది. ఆ రెమెడీ అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. కనుక ఎస్, ఎవరికి అనేది వారి జాతక రీత్యా లగ్నం కానీ నక్షత్రం కానీ నడిచే దశ అంతర్దశలు కానీ భుక్తి ఉంటుంది. ఇవన్నీ చూసి 100% మంచి రిజల్ట్ ఉంటుంది. కనుక జ్యేష్ఠాదేవికి దూరం ఉండండి, శనైశ్వరుని యొక్క సతీమణి. కనుక చక్కటి వ్యాయామం చేస్తే అటు శని భగవానుడి అనుగ్రహం కూడా పొందుతాము. సిస్టమాటిక్ గా ఉండటం కానీ, లేజినెస్ లేకుండా ఉండటం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా వాక్కు, మాట అనేది. ఇక్కడ ఇది జరిగింది అని అక్కడ చెప్పడము, ఈ వ్యక్తి మీ గురించి ఈ విధంగా అంటున్నాడు అని చెప్పి వానికి చెప్పి వాని దగ్గర కితాబు పొంది ఒక బంగారు కిరీటం పెట్టుకొని మళ్ళా ఆ వ్యక్తి ద్వారా ఇతనికి ఏదో గొడవలు సృష్టించి, అంటే అక్కడి ఇక్కడ చెప్పడం ద్వారా ఆ క్షణం మట్టుకు మీరు ఆనందంగా ఉండవచ్చును. దీని ఎఫెక్ట్ ఒక 8 నుంచి 9 నెలల్లో పడిపోతుంది. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు ఒక తీరు ఉండవు. ఎవరికైనా, మీకైనా నాకైనా
ఎవరికైనా గ్రహాలు మారుతూ ఉంటవి. ఉమ్. మనం హ్యాపీగా ఉండాలి అనుకుంటే అమ్మవారి పాదాలు మాత్రమే. రైట్. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.